నమస్కారం అది చిన్నపల్లిలో నిన్న డాక్రాకు సంబంధించి కొంచెం ఇష్యూ జరిగింది. దానివల్ల డాక్రాలో ఉండే మహిళలంతా ఇక్కడికి నిన్న పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. ఈ నిన్ననే ఇక్కడికి మన ఎల్గో ఆఫీస్ దగ్గరికి వచ్చి రావడం జరిగింది. మన ఏపీఎం సారు నిన్న నేను చెప్పినాను కృష్ణప్ప సార్కి ఫోన్ నేనే చేసి మాట్లాడితే రేపు ఈరోజు నేను మీటింగ్లో ఉన్నాను, రేపు మధ్యాహ్నం వరకు మీకు అటెండ్ అవుతాను, మీకు మాట్లాడతానని చెప్పినారు. ఇప్పటి వరకు మేము ఇక్కడ కాసినాము. ఈరోజు ఇప్పటి వరకు మనకు ఏమి స్పందన ఇవ్వడం జరగలేదు. మన సీసీ మేడం కూడా సుగుణ మేడము సీసీ మేడం మనకు ఉండేది. నిన్న మేడంకి కూడా మేడమే ఊర్లోకి వచ్చి పెంట్ అంతా పెట్టిండేది మేడంకి కూడా తెలుసు. అట్లే మన అమ్మాజీ గారు సంఘమిత్ర గారు కూడా మీటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి ఊరికి టీడీపీ కార్యకర్తలకి అక్కడికి మీటింగ్ జరుగుతూ ఉండే తావుకి పిలిచడం జరిగింది. వాళ్ళే పిలిచిండేది, వాళ్ళే గలాట్ పెట్టిండేది. మేము పెద్ద అధికారి మన ఏపీఎం సార్ ఉన్నారు, సార్ దగ్గర పోయి పరిష్కారం చేసుకుందామని నిన్న రావడం జరిగింది. సార్కి నిన్న ఇక్కడికి వస్తే సార్ లేరు. ఫోన్ చేసి మాట్లాడితే ఈరోజు నేను బయట ఉన్నాను, వేరే మీటింగ్లో ఉన్నాను, రేపు మధ్యాహ్నం వరకు మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పినారు. మార్నింగ్ నుంచి ఇక్కడే కాసుకొని ఉన్నాము, స్టేషన్ దగ్గర ఇక్కడ తిరుగుతూ ఉన్నాము. ఇప్పటి వరకు సీసీ మేడం కానీ మన ఏపీఎం సార్ కానీ మనకు న్యాయం చేసింది లేదు. సంఘమిత్ర అక్కకు కూడా చెప్పినాము, సంఘమిత్ర కూడా ఇక్కడ లేదు. దానికోసం మేమేం చెప్తా ఉన్నామంటే ఇట్లా అధికారులు ఉంటే మా పరిస్థితి ఇప్పటికే ఇదే చిన్న విషయంకే టక్కని అందుబాటులో లేదు మన ఏపీఎం సారు సీసీ మేడం గారు. రేపు పొద్దున్న డాక్రా డబ్బులు ఎవరైతే వివో లీడర్స్ ఉంటారో వాళ్ళకి చేతిలో వేసుకొని లక్షలు తీసేది వాళ్ళ టీడీపీ వాళ్ళకి వాళ్ళ భావజనన్నకి అది చేతి ఎత్తే విషయం అది. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా 3 లక్షలు ఇచ్చేసినారు. అది మన వివో లీడర్సే బయట తీసి అది పరిష్కారం కూడా అయిపోయింది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు డాక్రాలో ఉండే వాళ్ళకి తెలియకుండానే 3 లక్షలు తీసుకొని అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏపీఎం సార్ కూడా అది ఆ విషయం కూడా ఏపీఎం సార్కి మేము చెప్తే నేను ఖండిస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పినారు. అది కూడా ఏం పట్టించుకోలేదు, అది రెస్పాన్స్ ఏం మాకు ఇవ్వలేదు. ఇప్పుడు నిన్నటి నుంచి మేము తిరుగుతూ ఉన్నాము, రేపు మధ్యాహ్నం వరకు మాట్లాడతామని చెప్పినారు. ఇప్పటి వరకు మాకు ఏం మాట్లాడలేదు. ఈ అధికారులే మాకు అవసరం లేదు. ఈ చిన్న విషయాలకే మాకు రెస్పాన్స్ కాకపోతే రేపు పొద్దున్న ఏమన్నా పెద్ద మ్యాటర్ ఏమన్నా జరిగితే అప్పుడు కూడా వీళ్ళు వస్తారని మాకు నమ్మకం లేదు. దానికోసము ఏపీఎం సారు సీసీ మేడం మాకు అవసరం లేదు. వెంటనే వీళ్ళకి మార్చేయాలని మేము కోరుతున్నాం. సంఘమిత్ర కూడా మార్చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. అందరూ, నేను ఒక్కడే కాదు, ఈ డాక్రాలో ఉండే అందరూ వీళ్ళంతా బాధ ఏమంటే ప్రభుత్వం ఉంది న్యాయం చేసేదానికి. మన అధికారులు ఉండేది మాకు ఆడవాళ్ళకి డాక్రా జరుగుతూ ఉండేది న్యాయం చేస్తారు. 10 మంది కలిసి ఒక డాక్రా జరుపుతూ ఉన్నారంటే అది చాలా గొప్ప విషయము. దాదాపు 30 సంవత్సరాల నుంచి డాక్రా జరుగుతూ ఉంది. యా రోజు మాకు ఇట్లా గలాట్లు లేదు, యా రోజు మేము ఇక్కడికి వచ్చింది లేదు. మొన్న ఒకసారి 3 లక్షల కోసం వస్తే అది ఒకటి ఉంది, రెస్పాన్స్ కాలేదు మాకు ఏపీఎం సారు సీసీ మేడము. నిన్నటి నుంచి మేము ఇంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉండారే, వీళ్ళ కోసం ఎందుకు మేము పోకూడదు అని చెప్పేసి ఆ సార్కి కూడా ఇంకా మనసు రాలేదేమో. వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటారేమో వాళ్ళ దగ్గర మాకు తెలియదు, లంచం ఏమైనా ముట్టిండారేమో అది మాకు తెలియదు. అందుకోసమే కదా లంచం తీసుకుంటేనే కదా ఇప్పటివరకు మాకు రెస్పాన్స్ కాకుండా మేము వచ్చేటప్పుడు వాళ్ళకి లేరు. ఫోన్ చేస్తే సార్ ఈ మధ్యకి మేము వచ్చినాం రా అంటే సార్ కూడా రావట్లేదు. నేను అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను, రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా నేను మాట్లాడేస్తాను భాష అని చెప్పినారు. ఇప్పటి వరకు ఏపీఎం సార్ మాకు మాట్లాడింది లేదు, సీసీ మేడం కూడా మాట్లాడలేదు. ఇట్లా అధికారులు మాకు అవసరం లేదు. మేము అధికారులకు తెలుపుతా ఉండేది ఏమంటే ఇట్లా అధికారులు మాకు అవసరం లేదు. రేపు పొద్దున్నే ప్రాబ్లం ఏమన్నా పెద్ద జరిగితే కూడా ఈ రోజే చిన్న విషయానికి మాకు పట్టించుకోలేదు, రేపు పొద్దున్న పట్టిస్తారని మాకు నమ్మకం ఏముంది. తీర్మానం చేసి మాకు న్యాయం చేస్తే మేము అప్పుడు దాకా ఈ ఆఫీసరు వద్దు, ఈ ఏపీఎం సారు వద్దు, సీసీ మేడము వద్దు. మాకు డాక్రా డేట్ వచ్చి డబ్బులు కట్టాల్సింది 7వ తేదీ బ్యాంక్ లోన్ కట్టాలా. రేపే మాకు 7వ తేదీ. మేము ఎవరు గ్రూప్ కూడా మేము డబ్బులు కట్టము. ఎందుకంటే మాకు పరిష్కారం కాలేదు. ఎప్పటి వరకు మాకు పరిష్కారం కాకపోతుందో అప్పటి వరకు మేము డబ్బులు కట్టము. ఏపీఎం సార్కి సీసీ మేడంకి వెంటనే మార్చేయాలా. మార్చిన తర్వాత మేము డబ్బులు కట్టాం సార్. అమ్మాజీకి కూడా మార్చేయాలి. సంఘమిత్ర కూడా మాకు అవసరం లేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నాను, మీ ఊరు ఒకటే కాదు మాకు చూడాల్సింది, మీ ఊరు ఒకటి ఉంటే మేము మీ ఊరికే చూసుకొని ఉండిపోతాము. అట్లా 10 ఊర్లు ఉన్నాయి, 10 మంది దగ్గర పోవాలా, 10 మీటింగ్లు జరపల్లా, నేను రాలేను. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. ఇక్కడ కొంతమంది చిన్న బిడ్లు ఉన్నారు, బిడ్లు ఎత్తుకొని వచ్చినారు. టిఫిన్ చేయకుండా కొంతమంది వచ్చినారు. ఎందుకంటే ఇది ఒక్క ఆడ అమ్మది ప్రాబ్లం కాదు,
గ్రూప్ అంటే మా ఊర్లోనే కాదు ఉండేది, అన్ని గ్రూప్లో ఈ రోజు మాకు జరిగింది రేపు పక్క ఊరికి కూడా జరుగుతుంది. మా ఊరికి న్యాయం చేయకపోతే పక్క ఊరికి న్యాయం చేస్తారా వీళ్ళు? ఈ అధికారులే మాకు అవసరం లేదు. మేము ఖండిస్తున్నాం, ఈ అధికారులు వెంటనే మార్చేయాలా అని చెప్పేసి మేము విన్నపిస్తున్నాం. మా బాధ ఇంకా చాలా ఉంది, మేము చెప్పుకోలేము. ఆ పరిస్థితి ఉంది. ఈ కార్యకర్తకి మార్చేయండి, ఈ ఏపీఎం సార్ సిసి మేడం డౌన్ ఏపీఎం సార్ డౌన్ సిసి మేడం ఏపీఎం సార్ సిసి మేడం ఏపీఎం సార్ సంఘమిత్ర అమ్మాజీని వెంటనే మార్చేయాలా ఏపీఎం సార్ ని సిసి మేడం ని మార్చేయాలా. अभी लगा ఒక గ్రూప్ వచ్చి 20 లక్షలు తీసుకుని కట్టుకుంటాడు. మా మొబైల్ మాట్లాడలేదు, గ్రూపులో వచ్చి నువ్వెవరు మాట్లాడేకి, నీకు అడగలేదు. మేము రానేసి అది మా సమస్య మేము తీసుకుంటాం. కానీ ఈవో గురించి కానీ ఇప్పుడు రాలేదు. చిన్నేపల్లి గ్రామం పంచాయతీ కట్టలేదు, ఇంతవరకు రాలేదు కదా. నువ్వు యాలు వచ్చేది లేకుంటే ఈవోలో కానీ ఎంఎస్ లో కానీ మహిళలో కానీ ఒక రూపాయి తినిందారా? తినలేదు. మేము బ్యాగ్ నడుపుకుంటా ఉన్నాము అంతే కదా. వాళ్ళు తిన్నారు. మళ్ళా 3-4 నెలలు ఇంకా మేము పోరాడి, నేను శాతాజ కానీ వాళ్ళ వ్యక్తి మేము పోరాడి మేము తీసినాం కదా. ఆ డబ్బులు తెలిచి 26 గ్రూపులకి వాళ్ళకి సంబంధించినాం కదా. మళ్ళీ వాళ్ళు నీకు వచ్చేది ఎవరున్న పోయి అడిగితే వాళ్ళు మీకు కొట్లాడికి వచ్చేసారు వీళ్ళు. అంత మాత్రం ఉంది. నమస్తే సార్, మాకి అమనంద గారి అంతే అమనంద గారి ఇది వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు వచ్చి న్యాయం చిన్నేపల్లి గ్రామం పంచాయతీలో ఇట్లా జరుగుతూ ఉంది. అది మాకు న్యాయం కావాలి సార్. మన ప్రభుత్వం సార్, ఇది మన ఏది ప్రభుత్వం కాదు, మరి తెలుగుదేశం ప్రభుత్వము. ఇది మాకు న్యాయం కావాలి సార్. నాకు అన్ని చెప్పినాడు, చిన్నేపల్లి గ్రామంలో నేనే లీటరు అని చెప్పు అని సార్ చెప్పినాడు. నాకు ఎమ్మెల్యే గారు చెప్పినారు అని చెప్తా ఉన్నారు సార్. ఎవరు బాజన్న గారు. ఇది నాకు న్యాయం కావాలా, ఈ ఆడవాళ్ళకంతా న్యాయం జరిపించాలి సార్. మీరు వచ్చి నమస్తే సార్. నమస్కారము. మాది చిన్నేపల్లి గ్రామము, పెద్ద పంజాని మండలము, చిత్తూరు డిస్టిక్. మా సంఘాల్లో మీటింగ్ జరిగింది. చలమంగళం పంచాయతీ వివో మీటింగ్ జరిగింది. నిన్న వచ్చి బావజాన్ అనే వ్యక్తి, డిఎం బావజాన్ అనే వ్యక్తి వచ్చి చాలా గొడవ చేసిండారు. హబీబు ఆడవాళ్ళకి అందరికీ గలీజ్ మాటలు చెప్పిండారు. మాకు న్యాయం చేయాలన్నా మీరు మేము చెప్పినట్లే అయినల్లా అని చెప్పినారు. మేమే చెప్పినట్లే అయినల్లా. ఏమన్నా నువ్వు ఆడవాళ్ళకి కనుక్కుంటావా అంటే నేను కొనుక్కుంటాను, ఇష్టం ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు పోవచ్చు అని చాలా దౌర్జన్యం చేసిండారు. హబీబు బావజాన్ అన్న మాకు న్యాయం చేయాల మీరే. कल जंगलबाड़ी मीटिंग कल को युवा लीडर को बदलाना कर बोले ही अच्छा अल्हम्दुलिल्लाह बदलाव कर बोले ही हमें बाद में आको युवा लीडर को हमें मीटिंग में हमें 3 युवा लीडर पुराने युवा लीडर चुनको उनको रखती 9 लीडर उन्होंने आपको ऐसा करे नहीं क्या करेंगे तो हमें हमारे प्रभुत्व आको हमें चुनको रख लेती तुम्हें बोले सका हमें सुनते नहीं हमारा गाँव हमारा प्रभुत्व अन्ना मंजे बोलिया हमारा प्रभुत्व हमें बोले सका चलो कर बोलिया है मैं साथ चलातू तुम ना मैं मोल तू तुम ना दिलचाने हो नहीं तो जाते हो ऐसा को डीएम बाजान हबीब बोलिया बादा को बैका मसला कर लेती ऐसा कई को यजमान बात करे तो उनको भी गलीज बातें बोलिया है बादा को युवा लीडर को आको रान छिनाल मुंडा तू खागी है पैसे का बोलिया है और आको ने खागत पैसे खागत तो भी फिर हमें 3-4 महीने पोराटम कर को उनके फिर हमारे 20-25 गुरफांग पैसे हमें बनने फिर में ही क्या ऐसा सब चलता है बहुत अन्याय चलता है हमना गुरफांग को फैसला करना हने तो नहीं तो चले जो हल्ले तो क्या बोलते हैं हमारे प्रभुत्व मेरे प्रभुत्व मैं क्या कर सकती है अन्नास मंजे बोलिया मेरे गवर्नमेंट में चावल दलाल देखेंगे कूपन में देखेंगे संघमित्रा बोले तो उन्होंने बोले सका मैं सुनना होगा को संघमित्रा बोलती है सीसी जाग बोले तो सीसी आपको उन्होंने बोले सका मैं चलना होगा को सीसी क्या पकड़ा लेती है ये पे भी क्या पकड़ा लेती है तेलुगु देशम का कार्ड है तो क्या भी बात कर सकेगा मीटिंग में जाकर नहीं तो नहीं बात करना रूल्स नहीं है भाई कने तो तेलुगु देशम होना हमना को हमें तेलुगु देशम पार्टी वाले
हमारी प्रभुत्व, हमारी गवर्नमेंट, हमें गांव के लीडर हमें बोले सका तुम्हें सुनना, तुम्हें बोले सका हमें सुनते नहीं। तुमने दिल चाहे रह सकती है तो जा सकती है। मगर का युवा लीडर ने ऊपर मानने को 2 जने तैयार हो गए। डीएम बावजान हबीब 2 जने भी मानने वास्ते तैयार हो गई। तुमने इंसाफ रहता हमना पे इंसाफ उच्च, हमना इंसाफ करा करके हमें बोलते हैं इंसाफ। पूरा गवर्नमेंट हमें भाई का वास्ते पोराड़ते हैं सब भाई का ऐसे जितना नहीं हमें कैसा रूल करता है वो चलाता है सब को तो महिला बात हमारे मरदा ने आप मीटिंग में बात करने रूल्स नहीं, गैर मरदा ने आप बात करने क्या रूल्स रहते हैं? क्या वास्ते गैर मरदा ने आप बात कर सकते हैं? सौ आदमी भटले जाती है, सौ आदमी में कैसा है? तो हमारे मरदा ने कैसा बात कर सकते हैं? तुम्हें बात करना नहीं करती संगमित्रा। अच्छा लगा हमें हगे तो हमारे मरदा ने डरा लेको उनके मरदा ने कुछ बाजान हबीब है नहीं उनको बुला ले काले को उन्होंने मशूरा कर लेती। जब हमें बनती पैसे उन्होंने नहीं बनती कि गकबल को ऐसा बात करे साथ भी बहुत ऐसा गलाटा बहुत चला है। कल हमारे उन्होंने प्रभुत्व जीती है, हमें पैसे लेने हमें भनते नहीं, ग्रुप में हमें भन सकते नहीं। हमारा प्रभुत्व कब आती तब हमें भनती। इतना बात करना अगर कहीं अलसी पुलिस स्टेशन करने इतने भाई का बच्चे फिरते ही पुलिस वाले पकड़ा लेने कि वो तो मेरे वहाँ जा कहीं यहाँ जा कहीं वहाँ जा कहीं ऐसा बोल लेते हैं। लेकिन जब कम से कम 50-60 आदमी भाई का फिर ले पुलिस स्टेशन करने पुलिस वाले भी पकड़ा लेना नहीं। अब हमें पलमनेर गंगावरम पुलिस स्टेशन कर जाना अगर कहीं भाई का पुलिस स्टेशन करने तुम्हें क्या इंसाफ करना अगर कहीं की वहाँ का इंसाफ कर सकती है हमना तुम्हें कहीं का कुछ सही हम ना अगर बोले तो क्या कि वैसे भी आते तुम्हें जगन के तरफ नहीं आते सो मजाक जब जाको लाल पीला पानी उतारे हारान डाले नहीं क्या जाक उनका जग खुद जाओ तुम्हें सेपरेट जाना सोचो बाजू चल जाना तुम्हें रहना नहीं रहने वाले रहो नहीं सोले जो सीला रंदे बुक्का रंदे इसके क्या हुआ चकबुक रंदे क्या भी हमें देते नहीं किसी क्या देते नहीं आई सोले रहो नहीं जो मंजे अन्ना बोले फोन कर को मार पार्टी में कौन है उन्हें रहना सकते इसमें ग्रुप में भी है जब हमें खरा जो ग्रुप को पार्टी क्या संबंधम हुआ क्या संबंधम नहीं ना कर बोले तो तू बाजू जा माँ तू बात करना नहीं कौन बात करती उनको सब मानने आते सुना कौन जिम्मेदार नहीं होना बात करे क्या बोलती किसके जोरा को खींचे नहीं हमें कई बात करती तुम्हें जाओ बाजू कर बोलती है क्या बता मोल नहीं सुना हमना ग्रुप को से क्या संबंधम है क्या भी नहीं ना हमें कौन तो एक दिन बनना करके छोड़ डालती क्या छोड़ते नहीं ना उन्हें पैसे हमारे तक हमें ग्रुप में बन लेते हैं भैया हमें अब उनके भाई देखा अब एक जने आको उनके भाई छो वो पार्टी में अब भाई अब वो भाई अष्ट में हम जाकर लाल पीला पानी उतारे हार भी डाले अन्ना अब जन सीएम आते नहीं कौन आते सर एंटा गोड़ा नाश्ते में भी हमें जाकर हारा डाले सोच शाल डाले जब तुम्हें बैठते सो जोड़ा में तुम्हारे जोड़ा में ऐसा हमें तुम्हें सब बोले नहीं कि हमें वो सब करे तुम्हें तरीके से रहते तुमने वैसा कर रखते तुम्हें हमने दौड़ जिन कैसा करालती हैं क्या सबको मोल लो चप्पला से बूटा से छिनाला राना कर पूछो कर बोले क्या अन्ना कन वोच क्या भाई काम को महिला को वोच क्या मर्यादा देता है ऐसा क्या करना इन सब कहाँ है हमना इंसाफ नहीं है कल से हम मैडम कन फिरते हैं जो कल दिन सारी यहाँ चाहिए हमें आज भी 10 घंटे कहीं समय है अब तक का मैडम नहीं करते तुम्हें जो हमें आती है तुम्हें जो हमें बुला बेच नहीं करते अब बात अन्ना को भी एमएलए कौन भी आते हमें फूल के हार डालते सोच हमारे गाँव का आते सोच हमें इज्जत करते सोच हर एक जने हमने कोई सी पार्टी है भी हमारी पार्टी कर हम सबको इज्जत करती है मैं सब भी आना ग्रुप वाले आना तो सब भी जमती बात करती है सोच आपको तुम्हें इना चाहिए उन्हें चाहिए तुम्हें वैसी पी वाले तुम्हें जाओ बाजू तुम्हें आना नहीं है तुम्हें बाजू हट जाओ कर कैसा बोलाती है एक गाँव वाले हमें हर एक जने को वोट डालना तो सबको डालती है हमें अलग डाले कर कैसा बोलाती है ना मीटिंग को गए हैं एमएलए मीटिंग को गए हैं जब सबको भी सब भी पूरे ग्रुप वाले आओ कर बसा रखे हैं जब गस्ट में उनके भाई आग बोले हैं भाई बुलास्ट में गई ना अब भी जब भी जोड़ में उन्होंने भी है अपना टीडीपी किसमें भी गए थे सोच क्या टीडीपी जाते हैं सोच वो मीटिंग में भी हमारे गाँव की मीटिंग में हम जाते हैं सोच हर एक ग्रुप में लीडर है नंबर कहा मीटिंग को बुला हम जाते हैं सोच हमें चित्तूर को बुलाना मीटिंग నుంచి ఎవరు ఇక్కడ దౌర్జన్యం చేస్తారో వీళ్ళకి పిక్ పారేయండి అని చెప్పిండాడు అన్న నాకి అని చెప్తాడు అట్లా ఎందుకు చెప్తారు ఎందుకు ఎవరన్నా చెప్పేస్తారు అట్లా తప్పు మాటలు ఎందుకు చెప్తారు అన్న అంతా ఇది అదంతా వీళ్ళు పార్టీకి చెడ్డ పేరు వచ్చేదానికి చెప్తా ఉండేది వీళ్ళు మాకు న్యాయం జరగాలబ్బా మాకు న్యాయం జరిగేదానికి మేము అంతమంది వచ్చింది అన్న దగ్గర మేము ఆటికి పోతా ఉన్నాం మేము అన్న మాకు న్యాయం చేస్తారని నమ్ముతా ఉన్నాం మేము నమ్ముకొని పోతా ఉన్నాం చిన్నేపల్లి గ్రామము చల్మంగళం పంచాయతీ పెద్ద పంజాని మండల్ పలమనేర్ తాలూకు చిత్తూరు డిస్టిక్
నిన్న వీళ్ళు సంఘము డోక్రా సంఘము నడుపుకుంటున్నారు మీటింగు. అక్కడ ఇంతకుముందు కూడా మేము యా ప్రభుత్వమైనా ఉన్నలే మనకు జరగాల్సింది ఇది డోక్రాది. మేము కూడా డోక్రాలో ఉన్నాము. ఇంతకుముందు లెక్కల్లో కొంచెం పొరపాటు ఉంటే సంఘమిత్ర పెద్ద పంజాబ్లో కాపురం ముందు అమ్మాజీ గారే మాకు సంఘమిత్రగా ఉన్నారు. నేను ఆ రోజు పోయి అక్క ఇది పొరపాటు అంటే ఆ రోజు నాకేం చెప్పినా అంటే సంఘమిత్ర అనే అమ్మాజీ గారు ఇక్కడ ఆడవాళ్ళది ఇది మగోళ్ళు ఇక్కడ అలవలేదు, మగోళ్ళు మాట్లాడకూడదు, మీ సమస్య ఏమైనా మీ గ్రూప్లో ఉంటే మీ భార్యకి చెప్పి పంపించండి, ఇక్కడ భార్యనే మాట్లాడాలా ఆడవాళ్ళది ఇది అని చెప్పినారు. సరే అనేసి ఆ రోజు మేము గమ్ము నుండిపోయినాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ సమస్య కాబట్టి ఆడవాళ్ళే పరిష్కరించుకుంటారు. నిన్న అయితే వీళ్ళు మీటింగ్ జరుపుకునేటప్పుడు టీడీపీ కొంత కార్యకర్తలు అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి ఇది మా పార్టీ, మేము గెలిచిండేది అమరన్న మాకు చెప్పినారు, మేము ఎట్లా చెప్తామో అట్లే ఉండాలా, మేము ఏ మాట చెప్తామో ఆ మాట కట్టబడేసి ఉండాలా అని చెప్పేసి నిన్న చాలా లంచముండా అదంతా ఏమో తిట్టినారంట, గలీజ్ మాటలంతా మాట్లాడినారు. ఊర్లో మగోళ్ళంతా ఎవరు లేరు. మేము నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో వచ్చినాము. అమరన్న కూడా చెప్పినారంట అమరన్న గెలిచింది ఇందుకోసమేనా, వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మీరు నీళ్లు ఇవ్వడం కానీ రేషన్ ఇవ్వడం కానీ మీరు గవర్నమెంట్ అందించే పథకాలు వైసీపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఏమన్నా చెప్పినారా అమరన్న? మీకు అడుగుతున్న అమరన్నకి అట్లా ఏమన్నా మీరు చెప్పినారా మీ కార్యకర్తలకి? మీరు చెప్పినారనేసి ఇక్కడ చిన్నపల్లి గ్రామంలో డిఎం బావాజాను హబీబుల్లా చెప్తున్నారు. అలా ఏమన్నా మీరు చెప్పించినారా? ఇంకొక విషయం ఏమంటే 1వ తేదీ పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్ ఎవరు ఇచ్చేదన్నా? ప్రభుత్వం ఇస్తుంది. కార్యకర్త ఉండేవాళ్ళు మధ్యలో ఉండి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మంచి కార్యక్రమము. 1వ తేదీ మొన్న జరిగింది. 1వ తేదీకి కొంతమంది చిన్నపల్లిలోనే ఏం చెప్పినారంటే నువ్వు సైకిల్కి ఓటు వేసినట్లనే మీరు పింఛన్ తీసుకోవాలా, ఈరోజు ఎందుకు వచ్చింది పింఛన్ కోసము, ఈరోజు మీరు పింఛన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వైసీపీకి ఓటు వేస్తున్నారు, కాంగ్రెస్కి ఓటు వేస్తున్నారు, అలాంటి మాటలు కూడా వచ్చినాయి. ఇవంతా అమరన్నకి నేను పెద్ద అధికారులకంతా చెప్పే ఏమంటే యా పార్టీ అయినా ఉన్నాయి. ఈరోజు మహిళ ఇంతమంది మన పవిత్రమైన ముస్లిమ్స్ ఆడపిల్లలంతా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో నిన్నటి నుంచి బాధపడుతున్నారు. అక్కడికి వెళ్ళడము పెద్ద తప్పు. ఇంకొకటి నాకు అమరన్న చెప్పినాడు, నేను అమరన్న చెప్పినట్లనే దాదాపు ఇది 30 సంవత్సరాల నుంచి చిన్నపల్లిలో డోక్రా అనేది జరుగుతూ ఉంది. రోజు 27 గ్రూపులు ఉన్నాయి. రోజు మగోళ్ళు పోయి మాట్లాడింది లేదు, పెద్దగా తిట్టడము అది ఇప్పటివరకు జరగలేదు. నిన్న జరిగింది డాక్రా గురించి ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో కూడా మా ఆడవాళ్ళు అనేది ఎవరు రాలేదు. నిన్నటి నుంచి వీళ్ళు కుక్కల మాదిరిగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు మేమంతా కలిసి అమరన్న దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తాము. అమరన్న డైరెక్ట్గానే అడుగుతాం. నిన్న నేనే ఫోన్ చేసి అమరన్నకు కూడా నేను మాట్లాడతానని చెప్పినారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదన్న, బిజీలో ఉంటాడు. ఈరోజు మేము అమరన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్తున్నాము. అలాగే మనము గంగావరంలో సిఐ దగ్గర కూడా ఈ సార్ దగ్గర కూడా ఈ విషయం చర్చడం జరుగుతుంది. మేమంతా కట్టగలిసి వీళ్ళు ఎట్లా ఆడవాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఏముంది ఈరోజు నేను అడుగుతున్నాను. మన టీడీపీ కార్యకర్తలు చిన్నపల్లిలో ఉండే యా గవర్నమెంట్లో కూడా ఇలా జరగలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చింది, అది కూడా మా పార్టీయే. అంటే మేము ఓటు వేయలేదు అన్న మీరే డిసైడ్ చేయాలి కదా. ఇక్కడ దాదాపు ఒక 70-80 మంది ఉన్నారు. దీంట్లో ఎంతమంది టీడీపీ ఓట్లు వేసినారని మీకు తెలుసా? మీరు ఎలా చెప్పేస్తారు టీడీపీ వాళ్ళు కాదనేసి? ఈరోజు మీరు మాట్లాడాల్సింది అంటే వ్యతిరేకం చేయాల్సిన అవసరం మీకు లేదు. వాళ్ళ అభిమానము, వాళ్ళ ఓటు వాళ్ళు ఎవరికైనా వేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మాదే. మేము టీడీపీ జెండా మోసినాము, వాళ్ళు కూడా మోసినారు. వైసీపీ జెండా మోసినాము, వాళ్ళు కూడా మోసినారు. చిన్నపల్లిలో పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి. ఒక పక్క డిఎం బావజాన్ టీడీపీలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడే కదా వైసీపీలో ఉన్నింది. వాళ్ళు ఎంతలే కదా వీళ్ళంతా పోయింది, వాళ్ళ తమ్ముడే కదా ఉన్నింది, సర్పంచ్గా ఉన్నింది. ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ దగ్గర కూడా పిలుచుకొని పోయింది లతీఫ్ అన్నే కదా. డిఎం లతీఫ్ వైసీపీలో ఉన్నాడు, ఒక తమ్ముడు పెద్ద తమ్ముడు వచ్చేసి టీడీపీలో ఉన్నాడు. జనాలు యాపకపోవాలా? ఇది ఆలోచించాల్సిన విషయము. ఒకన్న టీడీపీ ఒకన్న వైసీపీ, యా పార్టీ వస్తే వాళ్ళ వెనకాల పోవాల్సిందే జనాలు. చిన్న తమ్ముడు వెనకాల ఇన్ని రోజులు జనాలు తిరిగిన దానికి ఈరోజు మా పార్టీ నా పార్టీ అని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. పార్టీ అందరిది, మనందరిది పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పిల్లోడిది కూడా టీడీపీ ప్రభుత్వం ఎవరిది ఉందో అదే పార్టీ ఆ పిల్లోడిది కూడా. ఈరోజు ఇలా జరిగింది. దానికోసం మేమంతా మా ఊరు నుంచి వచ్చినాము. మీరందరూ ఈ వీడియో చూసేవాళ్ళు, పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు, మన ఎస్ఐ మేడం గారు, పోలీసు వాళ్ళ అధికారులు, అమరన్న కూడా ఈ విషయము
మాకు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాల్సింది మేము కోరుతున్నాం నా చిన్నేపల్లి నుంచి.